వచ్చింది, గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? చెప్తున్నా అన్న, ఇండియా షేక్ అవుతుంది పక్క రాసి పెట్టుకొని చెప్తున్నా. 2000 crores దాటి పోతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ దమ్ బిర్యానీ అన్న ఇది. ఈ సినిమా గ్లిమ్స్ తోటే ఇట్లుందంటే ట్రైలర్ టీజర్ వచ్చినాక మామూలుగా ఉండదు. చిన్న గ్లిమ్స్ లో ఒక డైలాగ్ ఇచ్చిరన్న, ఈ సముద్రము నెత్తురు చేపల కంటే నెత్తుర్ని కత్తుల్ని ఎక్కువ చూసి ఉంటుంది అని చెప్పి అంటుండ్రు. అందుకే దీన్ని ఎర్ర సముద్రం ఏమంటారా అని చెప్పి ఒక చిన్న డైలాగ్ తోటే గూస్ బంప్ తెప్పించింది మా ఎన్టీఆర్ అన్న. అసలు ట్రైలర్ టీజర్ వచ్చినాక సినిమా రిలీజ్ అయినాక ఇండియా షేక్ అవుతుంది. ఇంతే అన్న. అంటే ఇప్పుడు సముద్రంలో వెళ్తున్నప్పుడు నరుకుడు అయితే మామూలుగా లేదన్న. షిప్ కాడ పడవ కాడ ఇలాడే అన్న వాళ్ళ వెంబడి రౌడీలను నరుకుతుంటే ఆ రక్తం తోటి సముద్రం ఎర్రగా కనిపిస్తుంది. ఇట్లా ఆ చీకట్ల విజువలైజేషన్ మామూలుగా లేదన్న. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ దమ్ బిర్యానీ ఇది. అంటే అందరు కంటైనర్ ఎత్తున్నారు, దాని కంటైనర్ సముద్రంలో పడిపోతే అందరు లోపల దిగేస్తుంటారు. అవునన్నా, అది చెప్తున్నా కదా, మామూలు లేదు. సినిమా గిట సూపర్ ఉంటుంది పక్క. గ్లిమ్స్ లానే మామూలుగా వెళ్ళాడు మావాడు. పబ్లిక్ టాక్ ఎట్లా ఉండొచ్చు కానీ రాసి పెట్టుకొని చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అందరికి గూస్ బంప్స్ రావాలా పక్క. ఇండియా షేక్ కావాలి అంతే. RRR తర్వాత మరో సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నా పక్కా కొడతాడు అన్న. 100% కాదు 200% రాసిస్తాం. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్సిది పెద్ద దమ్ బిర్యానీ లేక అనుకోండి. అంటే బాహుబలి సాలార్ రికార్డ్స్ ఏమన్నా? బాహుబలి సాలార్ కాదన్న, దేవర చూడండి తర్వాత. బాహుబలి సాలార్ ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేసినాయి. అవన్నీ పబ్లిక్ టాక్ వదిలేయండి. మా దేవర కోసం, మా ఎన్టీఆర్ అన్న కోసం మాట్లాడుతున్నా. మాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు. కానీ అందరు చెప్తున్నా కదా, హాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు, ఓ హాలీవుడ్. ఇప్పుడు టాలీవుడ్ మూవీని ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక ఎన్టీఆర్ అన్న పుట్టిందంటే తెలుగు ఫిలిమ్స్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అని రాజమౌళి సారే చెప్పిండు. ఒక బాహుబలి ఈవెంట్లో రాజమౌళి చెప్పిండు, ఎన్టీఆర్ అంటే ఒక సింగిల్ షాట్ ఆర్టిస్టు. ప్రతి ఒక్క డైరెక్టర్కు ఆయన సింగిల్ షాట్ ఇట్లా ఏదనుకుంటే అది యాక్టివ్ ఇచ్చేస్తాడు, పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తాడు అని చెప్పి ఎన్టీఆర్ అన్న తోటి మినిమం ఉంటుంది. ఈ దేవర మూవీలో మామూలుగా లేదు ఎన్టీఆర్ అన్నది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.